వరలక్ష్మి వ్రతం రెసిపీసా? అమ్మవారికి నైవేద్యంగా 5 నిమిషాల్లో రెడీ అయిపోవాలా? అయితే ఈ అటుకుల పాయసం మీకోసమే. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. చేసుకున్న 10 బాదం పప్పుల ముక్కల్ని ప్యాన్లో వేసుకోవాలి. అలాగే 10 కిస్మిస్లు వేసుకుని వేయించుకోవాలి. 2 కప్పులు అటుకులు వేసి లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు అటుకులు మంచి గోల్డ్ కలర్లోకి మారతాయి. కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు పాలు పోసుకోవాలి. కప్పు అటుకులు తీసుకుంటే 2 కప్పులు పాలు పోసుకోవాలి. మనం 2 కప్పులు అటుకులు తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు పాలు తీసుకున్నాం. ఇలా ఒకసారి కలుపుకొని పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఈజీ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. 1.5 కప్పు బెల్లం తురుముకున్నది వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఈజీ రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. అలాగే నా కోసం ఒక లైక్. ఇదిగో పాలు పొంగాయి. 2 యాలకులు తుంచుకుని వేసుకోవాలి. పొంగిపోకుండా ఒకసారి కలుపుకోవాలి. గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. వేసినట్టు నలిపి వేసుకోండి. ఆవగింజ అంతే వేసుకోవాలి, అంతకుమించి ఎక్కువ వేసుకుంటే మనం తినలేము. అరోమా పాయసానికి పడటానికి ఒక 2 సెకండ్స్ అలా కలుపుకోండి. అంతే అండి, నోరు ఊరించే అటుకుల పాయసం రెడీ. చూసారా ఎంత క్రీమీగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.